హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ చాలా సింపుల్ రెసిపీ అండ్ సమ్మర్కి చాలా బాగుంటుంది, టేస్టీగా. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ రెసిపీకి మస్ట్ సొరకాయ కానీ అండ్ ఆనపకాయ కానీ తీసుకోవచ్చు. సొరకాయ మజ్జిగ చారు అంటారు. దీనికైతే ఆనపకాయ తీసుకున్నాను. నేనైతే చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని ఒక కడాయిలో వేసుకొని మనం దాంట్లో కరివేపాకు కూడా వేసుకొని మంచిగా ఉడకనివ్వాలి. పక్కన ఒక బౌల్లో పచ్చి కొబ్బరి అండ్ అల్లం ముక్కలు, మిరియాలు, పచ్చిమిర్చి, కొంచెం బియ్యం వేసి వాటర్ వేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టాలన్నమాట. ఇందులోనే ఆవాలు కూడా వేసుకోవాలి, కొంచెం ఒక టీ స్పూన్ చాలు. బాగా నానిపోయాక మిక్సీ పట్టుకోవాలి. అండ్ మనం కర్డ్ కూడా మంచిగా విస్క్ చేయాలన్నమాట. ఏంటంటే లమ్స్ లేకుండా మంచిగా పక్కన విస్క్ చేసి పెట్టేసుకోవాలి. ఈ ఆనపకాయ ముక్కలు కూడా చూసుకుంటూ ఉండాలి, ఉడికినాయో లేదో మధ్య మధ్యలో. ఇది మనం ఆల్రెడీ హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకున్నాం కదా, అదంతా పేస్ట్ చేసేసుకోవాలి. ఇది ఉడికాక ఆనపకాయ ముక్కలు ఈ పేస్ట్ కూడా వేసేసి 2 పొంగులు రానివ్వాలి. అంటే కొంచెం మరగాలన్నమాట. ఒక 2 పొంగుల్లాగా మరిగాక దించేసుకోవడమే. 2 పొంగులు వచ్చాక దించేసుకున్నాక చల్లగా అయ్యాక కర్డ్ వేసుకోవాలి. మొత్తం కూల్ అయిపోయాక అప్పుడు కర్డ్ వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలన్నమాట. సాల్ట్ కూడా వేసి తగినంత మొత్తం బాగా మిక్స్ చేయాలి. కొంచెం వాటర్ కూడా మనకి ఎలా థిక్గా కావాలో, కొంచెం పలుచగా కావాలో చూసుకొని వాటర్ కూడా మిక్స్ చేసుకోవచ్చు. అండ్ తాలింపు ఇంకా తెలిసిందే కదా, ఆవాలు, జీలకర్ర, ఇంగువ, కరివేపాకు, ఎండుమిర్చి వేసేసి మంచిగా తాలింపు కలిపేయడమే. ఇందులోకి మేము ఎగ్స్ కూడా ఫ్రై చేసుకున్నాం. కాంబినేషన్ అదిరిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.